ఏండే ఆక్వా ఫ్యాక్టరీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేసేసి కిందున్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకుండా. హలో అండి, వెల్కమ్ టు ఆక్వా ఫ్యాక్టరీ. లాస్ట్ వీడియోలో మీరు మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు ఏ విధంగా ఏర్పాట్లు చేసుకున్నారో, అలాగే వాటిని ఏ విధంగా ఒడ్డుకు తీసుకొచ్చారో చూశారు కదండి. ఈ వీడియోలో ఆ ఒడ్డుకు వచ్చిన రకరకాల చేపలేంటో చూసేద్దాం పదండి. చాలా రకాల చేపలు ఉన్నాయండి, అందుకే మీరు వీడియోని డ్రాగ్ చేస్తే చాలా చేపలను మిస్ అయిపోతారండి. అందుకే మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు డ్రాగ్ చేయకుండా చూసేయండి. సముద్రం చేపల పేర్లు చాలా విచిత్రంగా ఉన్నాయండి. ఇప్పుడు మీరు చూస్తున్న వాటిలో కోనం, వంజిరం, నెమలి కోనం, సొరచేప, సందువ, గుమ్మడి చుక్క, ఇంకా మహి అనే చేపలు ఉన్నాయండి. వీటిలో మహి అనే చేప చాలా విచిత్రంగా ఉందండి. ఇదేనండి నెమలి కోనం చేప అంటే. ఇది కూడా చాలా విచిత్రంగానే ఉంది కదండి. ముక్కు పొడవుగా, దీని టెక్స్చర్ కూడా చాలా డిఫరెంట్గానే ఉందండి.
ఇదేనండి ఆ మహి చేప. చూశారు కదండి, ఇది చాలా డిఫరెంట్గా ఉంది. దీని షేప్ కానీ, దీనిపైన ఉన్న టెక్స్చర్ కానీ, దీని కలర్ కానీ చాలా డిఫరెంట్గా ఉంది కదండి. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అనే సామెత ఉంది కదండి. అలాగే చిన్న చేపతో పెద్ద చేపను పడతారని ఇక్కడ ఈ అబ్బాయి మనకి చెప్పడానికే ఈ చిన్న చేపను చూపిస్తున్నాడండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పెద్ద చేప పేరు టూనా అండి. ఈ టూనా చేప 40 కేజీల వరకు బరువు ఉందండి. ఇలాంటి పెద్ద చేపలు ఎక్కువగానే వేటాడతారండి ఇక్కడ మత్స్యకారులు. చూశారు కదా రకరకాల సముద్రం చేపలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఈ ఆక్వా ఫ్యాక్టరీ ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆక్వా ఫ్యాక్టరీ. ఏండే ఆక్వా ఫ్యాక్టరీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేసేసి కింద ఉన్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి.